కోటి విద్యలు కూటి కోసం అన్నారు. ఈ జానెడ పొట్ట కోసం ఎన్నో కష్టాలు, ఎన్నో తిప్పలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియోస్ కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత పెద్ద కుటుంబాన్ని, ఇంత పెద్ద ఫ్యామిలీని నాకు దేవుడు గిఫ్ట్ గా ఇచ్చినందుకు, మీరు మీ ఇంట్లో ఒక ఆడపిల్లగా, ఒక ఆడపడుచుగా నన్ను చూసినందుకు దేవుడికి మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిశాకై బిల్వపత్రచ్చ అచ్యుతై కోమలై శుభే శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. అఖండ బిల్వపత్రేణ పూజితే నందికేశ్వర శుద్ధన్య సర్వపాపేభ్య ఏకబిల్వం శివార్పణం. ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతితోనే మొదలవుతుంది. ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజలోన నిర్విఘ్నంగా భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో పూజనంతా పూర్తి చేసుకునే మహాభాగ్యాన్ని కలిగించి తండ్రి అని ఆ మహాగణపతికి ఒక దండం పెట్టుకొని పూజని ప్రారంభించేసుకోవాలి. సంధ్యా దీపం నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః. సంధ్యా దీపం నమోస్తుతే. ఇది అక్షయ తృతీయ పూజా వీడియో. చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్ష్మీ తల్లి దగ్గర చిన్న దీపాన్ని వెలిగించేసరికి ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా లక్ష్మీ అమ్మవారు. సరసి జననియే సరోజాస్తే ధవళతరాంశక గంధమాల్య శోభే భగవతీ హరవల్లభే మనుగ్న త్రిభువన భూతి కర ప్రసీద మామ్యహం. వందే పద్మాకరం ప్రసన్నవదనం సౌభాగ్యదం భాగ్యదం అస్తవ్య అభయప్రదాయం మణిగన్న కరుషేభితం భక్తావిష్టుఫలప్రదం హరహర బ్రహ్మాదీశ్వతం పార్శ్వ పంకజ శంకు పద్మ విభూధరుతం సదా శక్తివియం. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగ దామేశ్వరం దాసీభూత సమస్త దేవనితం లోకైక దీపాంకురం శ్రీమన్మద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్రాం త్రయో కుటుంబనీయం సరసజం వందే ముకుంద ప్రియం. స్వామి అమ్మవార్ల పూజ చేసేసుకోవాలన్నా, దర్శనం చేసుకోవాలన్నా ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే గాని మనం చేసేసుకోలేము. మనం చేయాలని సంకల్పం ఎంతున్నా కూడా అమ్మ ఆశీస్సులు ఉంటేనే కదా మనం చేయగలుగుతాము. అక్కడ మనం పూజ చేస్తున్నాము అని అనుకుంటాము, కాకపోతే అమ్మ మన చేత పూజ చేయిస్తుంది అని నేను అనుకుంటాను. పూజని మొదలు పెట్టేటప్పుడే అనుకుంటాను, ఈరోజు పూజ చేసుకునే మహాభాగ్యాన్ని కలిగించినందుకు శతకోటి ధన్యవాదాలని చెప్పుకుంటూ జయగంటను మోగిస్తూ ముక్కోటి దేవతల అందరికీ కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తాను. మీరందరూ కూడా వచ్చి పూజని అందుకోండి తండ్రి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. స్వామి అమ్మవార్లకి ఇంటిలోకి పిలిచి ఆసనం వేసి అక్కడ కూర్చొని లక్ష్మీ తల్లి స్వయంగా వచ్చి అక్కడ కూర్చున్నారని భావిస్తూ పూజనైతే చేసేసుకుంటాను. పెట్టే ఒక్క నైవేద్యం కూడా మన శక్తి కొద్దీ ఆ తల్లి ఇచ్చేది తిరిగి తల్లికి ఇస్తున్నాం. నాకు ఇదే కలిగింది తల్లి, ఇదే పెడుతున్నాను, స్వీకరించమ్మా అని మనస్ఫూర్తిగా ఒక దండం పెట్టుకుంటాను. తాంబూలం ఇచ్చేటప్పుడు లక్ష్మీ తల్లి స్వయంగా అక్కడ కూర్చున్నారని, ఆసనం వేసాను తల్లి కూర్చో అని మనసులో భావిస్తూ తల్లికి బొట్టు పెట్టి, గంధం పెట్టి, గాజులు వేసి, కాళ్ళకు పసుపు రాసి, పారాని పెట్టి అన్నీ పెడుతున్నానమ్మా, నేను ఇచ్చే తాంబూలాన్ని అందుకో అమ్మా అని ఇస్తేనమ్మా. తాంబూలం పుచ్చుకునేది ఎవరు?
వరలక్ష్మీదేవి అని నేనే మనసులో అనుకుంటూ ఆ అమ్మవారి చిరుచిరు నవ్వులు చూస్తూ మురిసిపోతూ ఉంటూ అమ్మ చేతిలో పెట్టి కాళ్ళకు దండం పెట్టుకుంటున్నాను అని భావిస్తాను. అమ్మ తెలిసి తెలియక ఏదైనా నేను తప్పు చేసుంటే మన్నించు అని కాలు మీద పడి ఆ కుంకుమ ఆ పసుపు మన నుదిరికి అంటింది అని భావిస్తూ అమ్మవారిది అయ్యవారిది విష్ణుమూర్తిది లక్ష్మీదేవిది ఇద్దరి ఆశీర్వాదం కూడా తీసేసుకుంటాను. మీ చల్లని చూపులు మీ చల్లని ఆశీర్వాదం నాకెప్పుడూ ఉండాలమ్మా. ఇంతకు ఇంత మరింత భక్తి శ్రద్ధలతోని పూజ ఇంకా బాగా చేసేసుకోవాలని దండం పెట్టుకుంటాను. లక్ష్మీ తల్లికి మల్లెపూలన్నా సుగంధమైన పరిమళాలతో ఉన్న వస్తువులన్నా కూడా చాలా ఇష్టము. కాస్త పచ్చకప్పరాన్ని తీసుకొని అది నలిపి అమ్మవారు ఉండే ప్రాంగణంలో వేస్తే అమ్మవారికి ఆ పరిమళాలంటే చాలా ఇష్టము. లక్ష్మీ అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కనుక ఇక్కడ పచ్చకర్పూరం వేసి మంగళహారతినైతే ఇచ్చుకుంటున్నాను. అక్షయ తృతీయ రోజు చాలా సింపుల్గా పూజనైతే చేసేసుకున్నాను. స్వామి అమ్మవార్లకి లక్ష్మీ తల్లికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టము. మధురమైన పదార్థాలంటే కదా ఏ దేవుడికైనా ఇష్టము. పరమాన్నానికి మించిన మధుర పదార్థం ఇంకేదైనా ఉంటుందా? ఆ రోజు క్షీరాన్నమే తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను. మనం పూజ ప్రారంభించేటప్పుడు లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు విష్ణుమూర్తిని కూడా ఆహ్వానిస్తూ ఇద్దరికి కలిపి పూజ చేసేసుకున్నామని భావించాలి. ఎందుకంటే లక్ష్మీ తల్లికి విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం. అయ్యవారిని పూజిస్తే అమ్మవారు చాలా తృప్తి చెందుతారు కనుక స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా అక్కడ కూర్చొని పూజను అందుకున్నారని మనసులో భావించుకుంటూ ఈ పూజ చేసుకునే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు శతకోటి ధన్యవాదాలను అయితే చెప్పుకుంటున్నాను. ఆ పెట్టే ఒక్క చిన్న దీపము అమ్మవారి దగ్గర కోటి కాంతులతో ఉంది కదా, చాలా మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. మీతో స్టార్టింగ్ చెప్పుకున్నాను కదా, కోటి విద్యలు కూటి కోసం. ఈ జానెడు పొట్ట కోసం ఎన్నో బాధలు పడతాము, ఎన్నో అవస్థలు పడతాము, ఎన్నో ఇబ్బందులు పడతాము. కడుపు నిండా 4 వేళ్ళు నోటికెళ్తేనే కదా కడుపు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మారామం మన లోపలుండే రాముడు శాంతిస్తాడు. ఆ 4 వేళ్ళు నోటికెళ్ళాలంటే మనం పడే కష్టాలు చాలా ఉంటాయి. కష్టాన్ని నమ్ముకొని నిజాయితీగా మనకున్న దాంట్లో తృప్తిగా బతకడమే జీవితం. దేవుడికి అది కావాలి ఇది కావాలి అని అన్నీ కోరుతాం కదా, అన్నిట్లో కంట గొప్పదనమైన కోరికలు ఏముంటాయి తెలుసా? మనకి కడుపు నిండా పట్టెడంత అన్నము, కట్టుకోవడానికి మంచి వస్త్రము, ఎదుటి వారి దగ్గర చేయి చాపుకోకుండా జీవితంలో గడిపే క్షణాలు, ఈ భూమి మీద బతికి ఉన్నన్నాళ్ళు నీ నామస్మరణ చెప్పుకుంటూ ఏ పని చేసినా ఎప్పుడైనా సరే నీ నామస్మరణ చెప్పుకునే మహాభాగ్యాన్ని కలిగించి తండ్రి. తుది శ్వాస అయితే ఉంటుంది కదా, ఆ శ్వాస విడిచిపెట్టేటప్పుడు కూడా నీ నామాన్ని స్మరిస్తూ ఆ ప్రాణాలనేవి నీ దగ్గరికి చేర్చుకో తండ్రి అని దేవుడికి కోరుకోవాలంట. అంతే కదా, ప్రాణం పుట్టేటప్పుడు ఎంత కష్టపడుతూ పుడుతుందో పోయేటప్పుడు కూడా అంత కష్టపడుతూ పోతుంది. అలా కాకుండా ఈ ప్రాణాన్ని విడిచిపెట్టేటప్పుడు మంచిగా విడిచిపెట్టి దేవుడి నామస్మరణ చెప్పుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఎన్నో అనుకుంటాం, అలాంటి పుణ్యం మనకి దొరకాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ దొరకదు కదా. ఇక్కడ ఏం చెప్పిస్తున్నాను అంటే అక్షయ తృతీయ రోజు మనం వాటర్ కానీ మజ్జిగ కానీ పెరుగు కానీ పానకం కానీ ఒక్క పూటైనా ఒకరికి కడుపు నిండా అన్నం పెట్టినా కానీ చాలా మంచిది. మా శక్తి కొద్దీ కొంతమందికి, అందరికీ అంటే ఇవ్వలేం కదా, మా శక్తి కొద్ది కొంతమందికి కొంచెం పంచుదాంలే అని ఇక్కడ బటర్ మిల్క్ వాటర్ బాటిల్స్ అయితే తీసుకొచ్చారు మా వారు. క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడ చాలా మంది ఉంటారు. మనం పెట్టాలే కానీ మనం ఎంత తీసుకెళ్ళినా కూడా తక్కువని వాళ్ళు వాటర్కి కూడా అంతమంది అంత ఆతృతగా వస్తుంటే అనిపించింది, మనం ఊరికే నీళ్లను పడేస్తూ ఉంటాము, వాళ్ళు ఆ నీళ్ళ కోసమే ఎంత తాపత్రయం పడుతున్నారో కదా.
కాస్తన్న మంచినీళ్ళే కదా, పడేస్తే ఏమైపోతుంది అని అనుకుంటాం. కానీ ప్రతిదీ కూడా మన జీవితంలో చాలా విలువైనది. చివర ప్రాణం పోయేటప్పుడు ఆ కాస్తన్ని మంచినీళ్ళే మన ప్రాణాన్ని నిలబెడతాయి. అవునా కాదా? మీరేమంటారు? కింద కామెంట్ చేసేయండి. ఇక్కడైతే మేము తెచ్చేటివన్నీ కూడా అందరికీ ఇచ్చేసాము. చాలా తృప్తిగా అనిపించింది. ఇంకొన్ని తీసుకెళ్తే బాగుండేను, ఇంకొంతమందికి పంచగలిస్తే బాగుండేను అని అనిపించింది. అలాంటి శక్తిని, సామర్థ్యాన్ని ఆ దేవుడు, ఆ భగవంతుడు ఇంకా ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుడిని వేడుకుంటున్నాను. మనం చేసేది, ఇచ్చేది అది పుణ్యం కోసం అని ఆశించకుండా మా శక్తి కొద్దీ ఇస్తున్నాం తండ్రి. మాకు మంచి ఆరోగ్యాన్ని అయితే ప్రసాదించు తండ్రి. వాళ్ళందరి ఆశీర్వాదం మాకు ఉండాలి, వాళ్ళకు కూడా ఉండాలి అని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే తప్పకుండా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. ఎవరికో ఒక్కరికైనా ఉపయోగపడుతుంది కదా అని ఒక చిన్న ఆశ. ఆ ఒక్కరికి ఉపయోగపడాలంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు చేసే ఆ ఒక్క లైక్ వల్లే సాధ్యమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే తప్పకుండా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వలోక సుఖినో భవంతు.